వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కనిగిరి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆంజనేయ స్వామికి పంచామృత సింధూర అభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ అర్చక గురుస్వామి రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములచే 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. అనంతరం పూజారులు భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దేవస్థాన కమిటీకి దీక్షా స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి బాబా సత్య జయంత్యోత్సవాలలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జీ రత్నాకర్, అధికారులు మంత్రి గడ్కరీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయి కొల్వంత మందిరంలో సత్యసాయి మహాసమాధిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. శ్రీకాకుళం నగరంలో షిరిడి సాయి సేవా సత్సంగం ఆధ్వర్యంలో అరసవిల్లి బాబా మందిరం నుండి విశాఖ బి కాలనీ సాయి మందిరం వరకు షిరిడి సాయి సామూహిక సప్తాహ పారాయణ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యాత్ర ఆధ్యాత్మిక విభూతిని పంచి నగర ప్రజలను ఆకట్టుకుంది. ఇది 8వ సప్తాహ పారాయణ అని 1008 సప్తాహ పారాయణాలు నిర్వహించాలనేది తమ సంకల్పమని నిర్వాహకులు తెలిపారు. షిరిడి సాయి వేషధరణ, సామూహిక నగర సంకీర్తన, శ్వేతాస్వం, గోమాత రథం యాత్రలో అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ పెద్దమ్మ గుడి చుట్టూ మున్సిపల్ అధికారులు ఆక్రమణలు పరిశీలించారు. ఇటీవల తొలగించిన ఆక్రమణలు మళ్లీ వెలియడంతో అధికారులు తెల్లవారుజామున అక్కడికి వెళ్లి మరోసారి తొలగింపునకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై స్థానిక టీడీపీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత సుధాకర్ మధ్య వివాదం నడుస్తోంది. నరసరావుపేట బస్టాండ్ తదితర వార్డుల్లో ఎమ్మెల్యే చదలవాడ పర్యటించి దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా మానుకోవాలని, ప్రత్యామ్నాయంగా పేపర్, జ్యూట్ బ్యాగ్స్ ఉపయోగించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 23వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది 37వ వైద్య శిబిరం కాగా, శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో వేలాది మందికి కంటి చూపును అందించే లక్ష్యంతో ఈ మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అమావాస్య సందర్భంగా పెద్దకాకంలోని బాజీ బాబా దర్గాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన దర్గా ఈవో కాజా మస్తాన్లో భక్తులు అభినందించారు. దర్గా పరిసరాల్లో పోలీసులు శాంతి భద్రతలను కట్టుదిట్టం చేశారు. స్థానికులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు తాగునీరు, ప్రసాదం అందించారు. నంద్యాల పట్టణంలోని పింగళి సూరణ స్మారక గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ గ్రంథాలయాల నిర్వహణకు అవసరమైన గ్రంథాలయ సెస్ నిధులను త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. ఇన్నర్ వేల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు వసుంధరాదేవి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్, స్థానిక కవులు, పాఠకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని నగిరి వీధిలో గల శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక బహుళ అమావాస్య రోజున పార్థివ లింగ పూజ వైభవంగా జరిగింది. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్థివ లింగాలకు పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనెలతో అభిషేకాలు చేసి శివనామ స్మరణలో పునీతులయ్యారు. ఆలయంలో మహిళలు దీపారాధన చేశారు. గూడూరు నియోజకవర్గంలోని మసీదు, ఈద్గా, దర్గా ఆస్తులు తప్పనిసరిగా ఉమీద్ పోర్టల్లో నమోదు చేయాలని మోతావల్లిల కమిటీ అధ్యక్షుడు ఎండి రహీం సూచించారు. గూడూరు షాదీ మంజిల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 72 మసీదుల మోతావల్లీలకు ఉమీద్ పోర్టల్లో ఆస్తుల నమోదు విధానం, అవసరం, ప్రయోజనాలపై వివరణ ఇచ్చారు.